షాపింగ్ నేను స్టార్ట్ చేయలేదు. తిన్నాం పెట్టేసావు ఉదయం ఉప్మా తిన్నావు కదే. హాయ్ ఫ్రెండ్స్, రాజాం నుండి ఇప్పుడే వచ్చాము. టైం వచ్చి 2 అవుతుందన్నమాట. బేగెళ్ళి బేగా అయితే షాపింగ్ చేసేసాము. అసలు షాపింగ్ ఆల్రెడీ అయిపోయింది. సో నా షాపింగ్ మాత్రమే నేను చేసుకున్నాను, పండగ షాపింగ్. ఇప్పుడైతే అసలు చూపిస్తుంది బట్టలు ఏమేమి కొన్నాము అనేది. ఆల్రెడీ మొన్న 3 టీషర్ట్లు కొన్నది అండ్ ఇప్పుడు కూడా 2 ప్యాంట్లు, ఒక హుడీ కొన్నది అనమాట. అవి నీకు చూపిస్తుంది. హుడీ నా డ్రెస్కి మ్యాచింగ్ అనేసుకుని అంత సీన్ లేదు. మరెందుకు తీసావే? చూపించు. మరెందుకు తీసావు? నీ డ్రెస్ ఏ కలరో నాకు గుర్తులేదు. నువ్వే కదరా కొన్నావా డ్రెస్? ఏమో గుర్తులేదు. బ్యాగీ ప్యాంట్. బ్యాగీ ప్యాంట్ కాదు, మామూలుదే. అవునే, లూజ్ ప్యాంట్. చూపించిపోను. చూడడానికి ఏంటి అలా అనిపిస్తుంది? ఇక్కడ లైటింగ్ అలా కనిపించింది. సరిగ్గా చూపించైతే. ఆర్మీ ప్యాంట్ లే. ఇంకా లాస్ట్ ఎక్కడ కొన్నామంటే రాజా మారుతి షాపింగ్ మాల్. లాస్ట్ టైం కూడా అక్కడే కొన్నాం. కొంచెం క్వాలిటీ బాగుందని చెప్పి అక్కడ కొంటున్నాము. అంటే క్లాత్ క్వాలిటీ బాగుంది, సో దానివల్ల అనమాట. అంటే తక్కువ కాస్ట్లో దొరికేస్తాయి కానీ అంత క్వాలిటీ మంచిగా ఉండవు. ఇక్కడ కొంచెం కాస్ట్ పెడితే మంచి క్వాలిటీ క్లాత్ అయితే వస్తుంది. చూపించడం అంటే ఇది చూపించాలి అసలు మోడల్ ఎలా ఉంది. 1990 సిరీస్ ఇది. ఇదండి, వెనక్కి 2 జోబులు, ముందర వరకు 2, 3, 5 జోబులు ఉన్నాయి. వంశీ డబ్బులు దాస్తాడు అందులో. ఇవే ఎంత ఏంసి? షార్ట్ 2 ప్యాంట్లు అన్నీ కలిపి ఎంతో అయ్యాలండి. చెప్తే షాక్ అయిపోతారు. 5,500 అయ్యాయి అన్నమాట. ఓన్లీ 2 ప్యాంట్లు, ఈ హుడీ, ఒక షార్ట్ అని. షార్ట్ ఒకటి 500 పడ్డది అసలు. ఎందుకు ఎంత కాస్ట్లీ షార్ట్ అర్థం లేదు. మరేం చేస్తాం కానీ అలానే కాస్తున్నాయిలే. ఎక్కువ రోజులు వస్తున్నాయి. మేము సిఎంఆర్కి ఆడికి వెళ్ళలేదన్నమాట. మారుతి లాస్ట్ టైం వెళ్ళాము. అదే మళ్ళీ నచ్చేసుకొని అక్కడ కొనడానికి అయితే వెళ్ళామన్నమాట. చాలామంది అన్నారు ఆన్లైన్లో కాకుండా బయట కొనవచ్చు కదా అని. సో అందుకోసమనే బయట వంశీ షాపింగ్ చేద్దాం. ఫ్యాన్స్ అయితే ఆన్లైన్లో ఎప్పుడు బుక్ చేయమన్నమాట. టీషర్ట్లు డైలీ వేర్కి షాపింగ్కి వెళ్ళి అంత టైం అయితే ఉండదు. అందుకోసమని ఆ టీషర్ట్లు అలా పెట్టాను. బై లక్ చాలా బాగా వచ్చాయి అన్నమాట. 5,500 బిల్ చేసాం కదా. సో దానికి వచ్చేసి మాకైతే ఇది 100 రూపాయలు ఇచ్చారు. ఏదో ఒకటి ఇచ్చారులే. బట్ ఈ గిఫ్ట్ అనేది ఇచ్చారు. మేము కూడా ఓపెన్ చేయలేదు లోపల ఎలా ఉంటుంది ఏంటనేసుకుని. ప్లాస్కా బేటా ఫిష్ చేసుకోవచ్చు సార్. బేటా ఫిష్ చేసుకోవచ్చు. బేటా జ్యూస్ జగ్, వాటర్ జగ్. ఎంత జ్యూస్ అప్పుడు చేయడు. వాటర్ జగ్ ఇది. ఎంత జ్యూస్ చేస్తా రైట్. చూడు జ్యూస్ జగ్, వాటర్ది జ్యూస్ జగ్గే. డైనింగ్ టేబుల్ మీద వాటర్ నింపుకొని పెట్టుకుంటారు. జ్యూస్ జగ్ అంత జ్యూస్ చేస్తే రోజుకి 2 కేజీలు పళ్ళు అవుతాయి. చాలా మంది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారా తాగుతారు రోజుకా? చూసాను నేను చాలా మందిని. అది నువ్వు తాగు. కితకితల సినిమా చూసావు కదా, పెద్ద జగ్గులతో తాగలేదైతే. అలానే ఇది జ్యూస్ జగ్ ఇది, కాకపోతే గ్లాస్. అప్పుడు 3 కేజీలు అవుతుంది. 800 ml అంటే 2 లీటర్స్ ప్రాక్స్.